ఆపరేషన్ సింధూర్ హత్యలో హతుల్లో కాందహార్ విమాన హైజాక్ నిందితుడు కూడా ఉన్నాడట. మరికొందరు కరడుగట్టిన ఉగ్రవాదులు కూడా జాబితాలో మసూద్ అజార్ ఇద్దరు బామ్మర్దులు ఉన్నారట. కానీ మసూద్ అజార్ అంటూ దొరకలే. భారత సైన్యం మట్టుబెట్టిన ముష్కర్ల పేర్లు వెల్లడించారు. అందులో ఎవరెవరు అంటే ముదస్సార్ కాదియాన్ కాసట, ముదస్సార్ అలియాస్ అబూ జుందాల్, లష్కరే తైబా ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది. మురిద్కేదిలోని మర్కజ్ తయ్యబా బాధ్యతలు నిర్వహించేవాడు. అతడి అంత్యక్రియలకు పాక్ సైనిక లాంఛనాలతో నిర్వహించినట్టు తెలుస్తుంది. భౌతికాయంపై పాక్ ఆర్మీ చీఫ్ పంజాబ్ ముఖ్యమంత్రి పర్యామ్ నవాజ్ తరఫున పుష్పగుచ్చాలు ఉంచారు. ముదస్సార్ అంతిమ సంస్కారాలు ప్రార్థనా జమాతుల్ దావాకు చెందిన అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నిర్వహిస్తున్న పాఠశాలలో జరిగింది. పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్, పాక్ పంజాబ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ కూడా ఈ ప్రార్థనకు హాజరయ్యారట. హఫీజ్ మహమ్మద్ జమీల్ జైషే మహమ్మద్ ఉగ్రముఠాలో కీలక సభ్యుడు, ఆ సంస్థ వ్యవస్థాపకుడు. ముంబై దాడుల ప్రధాన కుట్రదారుడు మసూద్ అజార్కు పెదబామాడదట. ఉగ్రస్థావరం బహవాల్పూర్లోని మర్కజ్ సుబాన్ అల్లా ఇన్ఛార్జి యువతను తీవ్రవాదం వైపు ప్రేరేపించడంతో పాటు జైషేకు నిధుల సేకరణలో చురుగ్గా పాల్గొన్నాడట. ఇక మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ అలియాస్ సలీం జైషే ముఠాకు చెందిన మరో కీలక ఉగ్రవాది. మసూద్ అజార్ మరో బామ్మర్ది అయిన అజార్ IC-814 విమాన హైజాక్ కాందహార్ 1999 ఘటనలో ప్రధాన నిందితుడు. ఆ కుట్రలో భాగంగానే నకిలీ పాస్పోర్ట్ ఆధారంగా భారత్లోకి చొరబడ్డాడు. ఇతనిపై ఇంటర్పోల్ రెడ్ నోటీస్ జారీ అయింది. వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చిన యూసుఫ్ పేరును పాకిస్తాన్ 2002లో భారత ప్రభుత్వం అందజేసింది. జైషే మహమ్మద్ ఉగ్రవాదులకు ఆయుధ శిక్షణ ఇచ్చేవాడు. జమ్మూ కాశ్మీర్లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి బహవాల్పూర్ ఉగ్ర శిక్షణ కేంద్రంలో ఉన్నాడు. విమాన హైజాక్ ఘటన జరిగి 26 ఏళ్ల తర్వాత భారత క్షిపణి దాడులో యూసుఫ్ కథ ముగిసింది. ఇక ఖలీద్ అలియాస్ అబూ ఆకాషా లష్కరే తోయిబా టాప్ ఉగ్రవాది. జమ్మూ కాశ్మీర్లో పలు ఉగ్రదాడులకు నేతృత్వం వహించాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాలు స్మగ్లింగ్ చేసేవాడు. ఇక ఫైసలాబాద్లో జరిగిన ఖలీద్ అంత్యక్రియలకు పాక్ ఆర్మీ సీనియర్ అధికారులు స్థానిక డిప్యూటీ కమిషనర్ హాజరైనట్లు సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడైంది. ఇక మహమ్మద్ హసన్ ఖాన్ జైషే మహమ్మద్ ముఠాలో కీలక సభ్యుడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని జైషే ఆపరేషన్ కమాండర్ ముఫ్తీ అస్గర్ ఖాన్ కుమారుడు. జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను చొప్పించడంలో కీలక పాత్ర పోషించాడు. పలు ఉగ్రదాడులకు సమన్వయకర్తగా వ్యవహరించినట్టు వీళ్ళు 5 చచ్చిపోయారట ఈ ఆపరేషన్ సింధూర్ కారణంగా. అయితే ఈ ఆపరేషన్ సింధూర్కు కారణమైనటువంటి ఎవరైతే ఇక్కడ పాల్గామ్లో మన ప్రజల్ని కాల్చి చంపారో వాళ్ళు మాత్రం దొరకలే ఇప్పటిదాకా. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.